ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ రోగం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటా ఒకడు నా దగ్గరికి వచ్చినప్పుడు అది ఏం చేశాడో నాకు తెలియదు కదా. నేనేమో ప్రభువా పెద్ద పేతురులాగా పౌలులాగా బిల్డప్ ఇచ్చి ప్రభువా స్వస్థపరచు తండ్రి అని నేను దీర్ఘ ప్రార్థన చేస్తే మాత్రం వింటాడా? నవ్వుతుంటాడు దేవుడు. వచ్చినోడు ఒక ఎదవా, ఆ నెత్తిని చేపెట్టి నీడు ఒక ఎదవా అని, ఇద్దరు ఎదవలే అనుకుంటాడు ఆయన. స్తోత్రం. అంతేగా, ఆడు అనాథల కడుపు కొట్టాడు, తెలిసి కొట్టాడు. వాళ్ళ పక్షాన్ని ఎవరు అడిగేవాళ్ళు లేరని దుర్మార్గంగా కొట్టాడు, బుక్ అయ్యాడు. ఎందుకు బుక్ అయ్యాడు? వాళ్ళ కడుపు కొడితే వాళ్ళ పక్షాన వాదించేవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు కదా. వాళ్ళ పక్షాన అడిగేవాడు ఎవడు లేడు కదా. ఏం ప్రాబ్లం లేదు అని కొట్టేశాడు. ఇప్పుడు వ్యాజ్యం ఎవరు తీసుకున్నారు? తల్లిదండ్రి బతికున్న వాళ్ళు బతికుంటే ఈ పిల్లలకి అన్యాయం జరిగితే తల్లిదండ్రి వ్యాజ్యం ఆడతారు. కానీ లేఖనాలు ఏం చెప్పాడు తెలుసా? దిక్కులేని వారి పక్షమున నేను వ్యాజ్యానికి దిగుతాను అన్నాడు ఆయన.